వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్యాస్ కేవైసీకి సంబంధించిన ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ కోసం కొత్త కనెక్షన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టారో ప్రతి ఏజెన్సీలో కుప్పలు తెప్పగా అప్లికేషన్స్ పడున్నాయి. మరి ఈ అప్లికేషన్స్ విషయంలో క్లియరెన్స్ సంబంధించిన ఆయిల్ కంపెనీస్ ఏం చెప్తున్నాయి? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ వీడియో. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గ్యాస్ కేవైసీ విషయంలో చమురు కంపెనీల అప్డేట్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ గ్యాస్ సిలిండర్ ఇష్యూస్ కావచ్చు, అప్లికేషన్స్ ఇష్యూస్లో మీ దగ్గర ఉండే ఏజెన్సీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గ్యాస్ కొరత యుద్ధంతో స్టార్ట్ అయింది, కానీ ఇంకా అటు యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఇటు గ్యాస్ సంబంధించిన సమస్యలు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చమురు సంస్థలు గ్యాస్ సంబంధించిన కేవైసీ అప్డేట్ చేయాలి అనే డేట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. సో ఉన్న 1,30,00,000 కనెక్షన్, నేను స్పెషల్గా డొమెస్టిక్ కనెక్షన్స్ గురించి చెప్తున్నా. సో ఆ డొమెస్టిక్ కనెక్షన్ 1,30,00,000 ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా. సో అక్కడ ఇప్పటికే 95% ఆఫ్ అప్డేట్ కేవైసీ కంప్లీట్ అయింది. సో ఇంకొక 5% వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేవైసీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు డేట్ని పొడిగించారు. సో ఇప్పటి వరకు 95% కంప్లీట్ అయ్యింది, ఇంకో 5% మాత్రమే ఉంది అన్నా కదా. సో ఆ 5%లో ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి, అండ్ ఒకరి సిలిండర్ ఇంకొకరు ఇచ్చి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోవడం, లేదంటే దేశానికి వెళ్ళిపోవడం, ఇట్లుండే వాళ్ళ సిలిండర్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇకపై వచ్చే నెల నుంచి ఈ సిలిండర్లన్నింటినీ కూడా కోత విధించబోతుంది చమురు కంపెనీలు. భారత్ ఏజెన్సీ కావచ్చు, హెచ్పి ఏజెన్సీ కావచ్చు, లేదంటే ఇండియన్ ఏజెన్సీ కావచ్చు. సో ఏజెన్సీ ఏదైనా సరే, సిలిండర్ ఏదైనా సరే, ఎవరైతే కేవైసీ అప్డేట్ చేసుకోలేరో వచ్చే నెల ఫస్ట్ 1వ తేదీ నుంచి ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు సిలిండర్ ఇవ్వడానికి. ఇది నెంబర్. తర్వాత కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం కుప్పలు తిప్పలుగా అన్ని అప్లికేషన్స్ వచ్చి పడ్డాయి. సో ఆ అప్లికేషన్స్ అన్నింటినీ ఇప్పటి వరకు ఏ కొత్త గ్యాస్ కనెక్షన్స్ కూడా జిల్లాల్లో ఇవ్వలేరు. అడపాదడప సిటీస్లో ఇస్తున్నారు. మరి ఏంటి దీనికి సంబంధించి అప్డేట్? సో చమురు కంపెనీలో లేదంటే ఏజెన్సీలకి ఏదైనా ఆదేశాలు జారీ అయ్యాయంటే అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ కావాలి. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, సరఫరా చేయాలంటే ఏజెన్సీలకు తలకు మించిన భారం అవుతుంది డొమెస్టిక్. ఎందుకంటే కొన్ని ఏజెన్సీలు ఖచ్చితంగా డొమెస్టిక్ వాళ్ళకే ఇస్తున్నాయి. ఇంకొన్ని ఏజెన్సీలకు తెలియకపోవచ్చు, బ్యాక్ డోర్ నుంచి కావచ్చు, సిలిండర్లు అమ్ముకునే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో అది వదిలేస్తే అలా అందుకని ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే గ్యాస్ ఇవ్వాలి. మళ్ళీ కేంద్రం ఎప్పుడు ఎలాంటి రూల్స్ తెస్తుందో తెలీదు. అండ్ మళ్ళీ కఠిన నిబంధనలు ఏమైనా తీసుకొని వస్తే గ్యాస్ సరఫరా ఇబ్బంది అవుతుందని ఒకే ఒక కారణంతో ఎక్కడికక్కడ ఏజెన్సీలు కొత్త కనెక్షన్స్ ఇవ్వట్లేదు. సో ఆ కొత్త కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో అప్లికేషన్స్ అన్నీ పెండింగ్లో పడ్డాయి 4 నెలల నుంచి. సో వన్స్ ఈ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మరణించిన వాళ్ళకి సంబంధించి, కేవైసీ కంప్లీట్ కానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఏరిపారేస్తారు అప్లికేషన్స్. ఆ తర్వాత ఎవరైతే కొత్తగా ఈ 4 నెలల నుంచో లేదంటే 3 నెలల నుంచో అప్లికేషన్స్ పెట్టారో, సో సిరీస్ వైజ్గా వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ క్లియర్ చేసే పనిలో పడుతున్నాయి ఏజెన్సీలు. అయితే ఇక్కడ దీపం పథకం కావచ్చు, మహిళా శక్తి పథకం కావచ్చు. సో ఈ 2 పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి సబ్సిడీకి సంబంధించి. మరి ఆ సబ్సిడీ వాళ్ళ ఇప్పటికే 95% వాళ్ళు కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొక 5% ఎవరైతే చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. లేదు అనంటే వాళ్ళకి సబ్సిడీ ఉండదు, సిలిండర్ కూడా అందదు. సో ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేదంటే కష్టం సిలిండర్ కావచ్చు, లేదంటే మళ్ళీ కేవైసీకి సంబంధించిన అప్డేట్ చేయించుకోవాలంటే. మరి వాళ్ళకేంటి ఆప్షన్ అంటే వాళ్ళకి ఇంకో మళ్ళీ డేట్ పొడిగించే ఆలోచనలో ఆయిల్ కంపెనీస్ అయితే లేవు. కాబట్టి మళ్ళీ వాళ్ళు కొత్త గ్యాస్ కనెక్షన్స్కే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మళ్ళీ అది ఆర్థిక భారం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందుకని ఈ ఇచ్చిన గడువు 31 ఆగస్టు లోపు పూర్తిగా అప్డేట్ చేసుకుంటేనే మీ ఇంటికి సిలిండర్ వస్తుంది. సో దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాని. సో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించిన జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు ఇటుగా 18,000 అప్లికేషన్స్ ఒక 67 ఏజెన్సీల్లో పెండింగ్లో ఉన్నాయి. సో ఈ ఏజెన్సీలు ఎప్పుడు క్లియర్ చేస్తారా అని ఏజెన్సీ చుట్టూ తిరగడం, లేదంటే హెల్ప్లైన్ 9 నెంబర్కి కాల్ చేయడం, ఇవే సరిపోతున్నాయి తప్ప ఒక్క కొత్త గ్యాస్ అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ అయిన పరిస్థితులు లేవు. సో వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వన్స్ ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే నుంచి అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేస్తాయి. సో అటు ఇటుగా ఈ పెండింగ్లో ఉండే అప్లికేషన్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అని అంటే
పూర్తిగా ఆగస్ట్ కాబట్టి అక్టోబర్ వరకు ఈ అప్లికేషన్స్ అన్నీ క్లియర్ చేసే పనిలో పడుతున్నాయి ఏజెన్సీలు. సో, ఇట్లా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ కేవైసీ కాస్త ఏదో పనిలో పడి మర్చిపోయినా, లేదంటే కేవైసీ పూర్తి కాని వాళ్ళకి కూడా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే టైం పొడిగించడం అనేది. సో, 31 వరకు అవకాశం కల్పిస్తున్నాయి చమురు కంపెనీ. అట్‌లీస్ట్ ఇప్పుడైనా అప్డేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం ఉంటుంది.